देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् శ్రీ గురు వ్యాస విరచిత శ్రీమద్ భాగవతంలో దశమ స్కందంలో మనం 58వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క అష్టమహిషులలో రుక్మిణి, జాంబవతి, సత్యభామ కాకుండా మిగిలినటువంటి 5 భార్యలు ఏ విధంగా శ్రీకృష్ణుడితో కలిశారు, వారి వివరాలన్నీ కూడా సవివరంగా వర్ణించారు వ్యాసుల వారు ఈ అధ్యాయంలో. కాళింది, మిత్రవింద, నాగ్నజితి, నేడు మనం చెప్పుకోబోయేటువంటి వారి వివరాలు భద్ర, లక్ష్మణ. వీరిని శ్రీకృష్ణ పరమాత్ముడు ఏ విధంగా వివాహం చేసుకున్నాడు అనేటువంటి వివరాలు సవివరంగా వర్ణించారు. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ఈ వివాహ మహోత్సవాలని మనం తిలకిద్దాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. కృష్ణుడు మిత్రవిందని వివాహం చేసుకోవటం, ఆ తర్వాత నాగ్నజితిని వివాహం చేసుకోవడం అనేటువంటి ఘట్టాలను మనం సవివరంగా నిన్నటి శ్లోకాలను మనం ప్రవచించుకోవడం జరిగింది. 58వ అధ్యాయంలో దీంట్లో మనం 50 శ్లోకాల వరకు పూర్వపాఠంలో మనం చెప్పుకోవడం జరిగింది. నగ్నజిత్తు యొక్క కుమార్తె అయినటువంటి నాగ్నజితిని 7 భయంకరమైనటువంటి వృషభాలని లొంగ తీసుకుని స్వామి ఎంతో లీలగా నాగ్నజితిని వివాహం చేసుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా తండ్రి అయినటువంటి నగ్నజిత్ వివాహ వేడుకని గావించి వచ్చినటువంటి అల్లుడికి ఏ విధమైనటువంటి సత్కారాలు సల్పాడు, ఏ విధమైనటువంటి కానుకల్ని ఇచ్చాడు అనేటువంటిది 50వ శ్లోకం నుంచి మనం చెప్పుకున్నాం. దాదాపు 10,000 ఆవులని దానంగా చేశాడు. 3,000 యువతలని, అలంకారాలతో చక్కగా వస్త్ర ఆభరణాలతో కూడుకున్నటువంటి యువతలని చక్కగా దాసీజనంగా సమర్పించాడు. అంతేకాకుండా చతురంగ బలాలను కూడా సమర్పించాడు శ్రీకృష్ణ పరమాత్ముడికి. దాంతో చతురంగ బలాలలో 9,000 గజబలాన్ని, ఆ 9,000 గజబలానికి కూడా 100 రెట్లు ఎక్కువైనటువంటి రథబలాన్ని, ఆ 90,000 రథబలానికి కూడా మళ్ళీ 100 రెట్లు ఎక్కువైనటువంటి అశ్వ బలాన్ని, దానికి 100 రెట్లు ఎక్కువగా కాల్బలాన్ని కూడా సమర్పించాడు నగ్నజిత్. 51వ శ్లోకంలో మనం చెప్పుకున్నాం. స్వయంగా దంపతులిద్దరిని కూర్చోబెట్టుకుని అప్పగింతలు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరిని కూడా ద్వారకా నగరానికి సాగనంపుతున్నాడు కోసలాధిపతి అయినటువంటి నగ్నజిత్. దంపతి రథమారోప్య మహత్యా సేనయా వృతౌ స్నేహ ప్రక్లిన్న హృదయో యాపయామాస కోసలః. కోసలాధిపతి అయినటువంటి ఆ నగ్నజిత్ దంపతి రథమారోప్య, దంపతి అనేటువంటి శబ్దం దీన్ని ఏకశేష ద్వంద్వ సమాసం అంటాం. మామూలుగా ద్వంద్వ సమాసం అంటే సంస్కృతంలో తల్లిదండ్రులు, అన్నా చెల్లెళ్ళు, రామలక్ష్మణులు ఇట్లాంటివి ద్వంద్వం అంటారు. కానీ ఇద్దరిని కలిపి ఒకే పదంగా చెప్పడాన్ని ఏకశేషం అంటారు. రామ లక్ష్మణులు భార్యాభర్తలు అట్లాగా ఈ భార్యాభర్తలను కలిపి ఒకే పదంగా చెప్పడం దాన్ని దంపతులు అంటే భార్యాభర్త ఒకే పదం. అట్లా ఆ దంపతులు
దంపతుల్ని రథంలో కూర్చోబెట్టుకుని తాను ఇచ్చినటువంటి మహతా సైన్యం, అటు కృష్ణుడితో పాటు వచ్చినటువంటి సైన్యము ఉన్నారు, కొత్తగా మామగారు ఇచ్చినటువంటి సైన్యము ఉంది. వీళ్ళందరితో కూడుకుని స్నేహ ప్రక్లిన్న హృదయ అన్నారు అక్కడ. ఎంతో ఆత్మీయతతో, ఆర్ద్రతతో నిండినటువంటి హృదయంతో, ఓ పక్కన కుమార్తె అత్తవారింటికి వెళ్తుంది అనేటువంటి ఆనందం, ఓ పక్కన ఆర్ద్రతతో నిండినటువంటి హృదయం. అంతేకాకుండా ఎవరికీ లభించినటువంటి అల్లుడు పరమాత్ముడు అల్లుడుగా లభించాడనేటువంటి సంతృప్తి మరో పక్కన. అంతకంటే ఏం కావాలి మామగారికి? దాంతో ఆ ఆనందంలో కోసల ప్రభు అయినటువంటి నగ్నజిత్తు దంపతిం రథమారోప్య యాపయామాస, వాళ్ళని సాగనంపుతున్నాడు. అయితే అలా ఆ కోసల దేశం సరిహద్దులు దాటి ముందుకు వెళ్తుంటే రథం ఇట్లా నగ్నజితిని కృష్ణుడు వివాహం చేసుకున్నాడనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి, వేగుల ద్వారా వార్తాహరుల ద్వారా తెలుసుకున్నటువంటి ఎంతో మంది రాజులు యుద్ధానికి వచ్చారట. ఆ యుద్ధ వాతావరణాన్ని ఒక శ్లోకంలో వర్ణిస్తున్నారు ఇక్కడ. శ్రుత్వైత రురుధు భూపా నయంతం పథి కన్యకాం భగ్నవీర్యా సుదుర్మర్ష యదుభిర్గో వృషై పురా. ఎట్లాంటి రాజులు యుద్ధానికి వచ్చినటువంటి వాళ్ళందరూ అంటే, పురా యదుభిః గోవృషై సుదుర్మర్షా భగ్నవీర్యా అని వాళ్ళ పరాక్రమం చెప్పారు. మహాభారతంలో కర్ణుడి గురించి చెప్పాలంటే, కర్ణుడు గెలిచినటువంటిది ఒక్కటి ఉండదు, అన్ని ఓడిపోయినవే కర్ణుడి జీవితంలో. విరాట పర్వంలోనూ ఓడిపోయాడు, గంధర్వుల చేతిలో ఓడిపోయాడు, ఇట్లా అన్ని యుద్ధాల్లో ఓడిపోయినటువంటివే వాడి జీవితంలో. అట్లాగే ఇక్కడ కూడా ఈ రాజులందరూ, కృష్ణుడి పైన యుద్ధానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా వాళ్ళ స్పెషల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే భగ్నవీర్యా. భగ్నవీర్యా అంటే ఓడిపోయినటువంటి వాళ్ళు. వాళ్ళ పరాక్రమంతో వచ్చారు, కానీ ఆ పరాక్రమం అంతా ఏమైపోయింది? భగ్నం అయిపోయింది. వేటి ముందు? అది కూడా వృషభాల ముందు, ఆంబోతుల ముందు వీళ్ళ పరాక్రమాలన్నీ కూడా భగ్నమైపోయి, ఛిద్రమైపోయి, వృధా అయిపోయినాయి, నిర్వీర్యమైపోయినాయి. ఎట్లాంటి ఆంబోతులు అవి? సుదుర్మర్ష అంటే వాటిని లొంగ తీసుకోవడం అనేటువంటి అసాధ్యం. సుదుర్మర్ష అంటే అసహనము అన్నట్టు, అసహనం కలిగినటువంటి వాడు వాళ్ళని. అట్లాంటి లొంగ తీసుకోలేనటువంటి వృషభాలను యదుభిర్గో వృషై పురా అంటున్నాడు. కాబట్టి అటువంటి ఆంబోతుల చేత, వృషభాల చేత ఓడించబడినటువంటి వాళ్ళు పూర్వం. అటువంటి రాజులందరూ పొముగూడారు. వాళ్ళందరూ దాదాపు 8 అక్షౌహిణుల సైన్యంతో వచ్చారండి. ఒకళ్ళు రెండుగా, ఇద్దరు కాదు. వాళ్ళందరూ అప్పటికప్పుడు కూడగట్టుకుని, మనం ఇట్లా ఓడిపోయాము, మనం అవమానాల పాలయ్యాము, అట్లాంటిది శ్రీకృష్ణుడు అప్పుడు వెళ్ళి ఆ సుందరాంగిని గెలుచుకున్నాడు. నగ్నజిత్ అనేటువంటి ఆ రాజు తన కుమార్తెను శ్రీకృష్ణుడికి అప్పచెప్పాడు, ఇచ్చాడు. ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి, ఎలా అయినా సరే ఓడించి తీసుకొద్దాం, కృష్ణుడిని ఓడిద్దాం, మనందరం కలిసే కొడతామేమో అనేటువంటి అపోహతో, భ్రాంతితో ఈ పిచ్చి విధవులందరూ కలిసి 8 అక్షౌహిణుల సైన్యం తీసుకుని కృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళారు. అయితే శ్రుత్వైత రురుధు భూపా అన్నాడు చూసారా. దీంట్లో శ్రుత్వా ఏతత్ రురుధు భూపా పదం. భూపా అంటే రాజులు. ఆ రాజులందరూ కూడా ఏతత్ శ్రుత్వా, ఈ వివాహ వార్త విని, రురుధు అనేటువంటి ఈ పదం, రురుధు అంటే అడ్డగించుట, నిరోధించుట అన్నారు. రురుధు అంటే అడ్డగించారట. కృష్ణ పరమాత్మను అడ్డగించారు. 8 అక్షౌహిణుల సైన్యంతో వచ్చారు వారు. ఎట్లాంటి కృష్ణుని అడ్డగించారు? నయంతం పది కన్యకాం, కొత్తగా పెళ్లి కూతురుని కన్యకని నయంతం తీసుకువెళ్తున్నటువంటి మార్గంలో అడ్డుగా వచ్చారు. పది అంటే మార్గం, నయంతం అంటే తీసుకువెళ్తుంది. ఆ కన్యని తీసుకువెళ్తూ ఉన్నటువంటి మార్గంలో, ద్వారకకి వెళ్తున్నటువంటి మార్గంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఓ పక్కన అర్జునుడు కూడా ఉన్నాడు ఆ వేళ. కాబట్టి ఎంతో మంది వీరులతో పాటు వెళ్తున్నటువంటి కృష్ణ పరమాత్మని ఎదుర్కొని ఆ నాగ్నజితిని తీసుకువెళ్దామని హరించడం కోసం అని చెప్పి వచ్చినటువంటి రాజులు 8 అక్షౌహిణుల సైన్యం వస్తే వాళ్ళతో యుద్ధం సల్పారు. తాన్ అస్య తస్య రవ్రాతాన్ బంధు ప్రియ కృదర్జున
గాంధీవి కాలయామాస సింహ క్షుద్ర మృగానివా అంటున్నాడు అక్కడ. ఎంత అద్భుతమైనటువంటి ఆ బంధుత్వం అంటే కృష్ణార్జునుడిది. ఓ పక్కన కొత్తగా పెళ్ళై శ్రీకృష్ణ పరమాత్ముడు భార్యను తీసుకువెళ్తున్నాడు, తన ఇంటికి తీసుకువెళ్తున్నాడు. మధ్యలో ఈ అవరోధం ఏమిటి? కాబట్టి బావా నువ్వు ఈమెను తీసుకువెళ్ళయ్యా, మా చెల్లిని మా సోదరుని తీసుకువెళ్ళు, నేను చూసుకుంటా వీళ్ళ సంగతి అంటూ అర్జునుడు గాంధీవం పెట్టుకుని నుంచున్నట్ట. వీళ్ళంతా 8 లక్షల సైన్యం, నాకెంత ఓ లెక్క, ఇది కూడా ఓ లెక్క, నేను చూసుకుంటా బావా, నువ్వు వెళ్ళు, నువ్వు ముందుకు పద. ఎంత ఉత్సాహం అండి కృష్ణుడికి. తాన్ అస్యత శరవ్రాతాన్ అంటున్నారు అక్కడ. అంటే వాళ్ళ మీద, ఆ కృష్ణార్జునుల మీద వాళ్ళు శరవ్రాతాన్, శరవర్షం కురిపించారట. ఆ వచ్చినటువంటి శత్రువీరులందరూ కూడా శరవర్షం కురిపిస్తున్నటువంటి ఆ శత్రువీరులు యొక్క బాణాలు చూసి కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆశ్చర్యపోయి సరే ఏం చేద్దాం అనుకున్నారు. అప్పుడు అర్జునుడు బంధుప్రియ కృత అర్జున అంటున్నాడు. బంధుప్రియ కృత్, కృత్ అంటే చేసేవాడు. ఎవరిక్కడ బంధువు? శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడి. కాబట్టి కృష్ణుడికి ప్రియం చేయాలనేటువంటి ఉద్దేశంతో పక్కన కొత్తగా పెళ్ళి అప్పుడే వెళ్తుంటే, ఇంటికి వెళ్తుంటే ఈ యుద్ధం ఏమిటి? కృష్ణుడికి అంత శ్రమ పెట్టవచ్చా? అంత ఇబ్బంది కలిగించవచ్చా? కాబట్టి బావా నేను చూసుకుంటా, వీళ్ళంతా నేను చూసుకుంటా, నువ్వు పద అని అర్జునుడు ఏం చేశాడు? వెంటనే గాంధీవం తీసి నుంచున్నాడు. గాంధీవి కాలయామాస సింహ క్షుద్రమృగానివా. ఎట్లా నుంచున్నట్టు అంటే గాంధీవం పట్టుకుని సింహ, ఒక మంచి సింహము, క్షుద్ర మృగానివా, క్షుద్ర మృగాలని వేటాడేటువంటి ఒక మహాసింహం లాగా. క్షుద్ర మృగములు అంటే అల్ప ప్రాణులు, అంటే కుందేళ్లు, చిన్న చిన్న ఎలుకలు, రోకలు ఇట్లాంటి పనికి మాలినటువంటి జంతువులు ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న అల్ప ప్రాణులు, మృగం అరణ్యంలో, అవన్నీ పౌరుషం లేకపోయినా ఊరికే మరుగుతూ ఉంటాయి, కుక్కల్లాగా. సింహం ముందు కుక్కల్లా మరుగుతూ ఉంటాయి. అట్ట గాంధీవి వీళ్ళందరినీ కూడా ఒక చూపు చూశాడు. అంతే, కొన్ని క్షణాలలోనే 8 అక్షౌహిణుల్ని పటాపంచలు చేసి పారేశాడు అర్జునుడు. కాస్త గాంధీవం ముందు వాళ్ళెంతండి, గాంధీవధారి అనేటువంటి అర్జునుడి ముందు వాళ్ళెంత. కాబట్టి వాళ్ళందరినీ కూడా అతి తక్కువ సమయంలోనే గాంధీవధారి అనేటువంటి అర్జునుడు సర్వనాశనం చేసి యుద్ధరంగం నుంచి పారిపోయేట్టు చేశాడు. కొంతమంది అక్కడే మరణించారు, కొంతమంది ఈయన పరాక్రమం చూసి పారిపోయినటువంటి సందర్భాలు కూడా. ఆ తర్వాత సంతోషంగా ద్వారకకి చేరుకున్నారు. ఆ యుద్ధం కూడా ఆ రాజుల్ని కూడా ఓడించి. అంటే వీళ్ళందరికీ కూడా ఇప్పుడు అర్జునుడు కృష్ణుడి యొక్క పరాక్రమం ఎట్లా ఉంటుంది అనేటువంటి ఒక రుచి చూపడం కూడా జరిగింది. పారిబర్హముపాగృహ్య ద్వారకామిత్య సత్యయ రేమే యదూనాం వృషభో భగవాన్ దేవకీసుత అన్నారు అక్కడ. దేవకీసుత, దేవకీసుతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు, యదూనాం వృషభ, యదువంశ శిరోమణి అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు తనది కొత్తగా వివాహమైనటువంటి కన్య అయినటువంటి సత్యయా సహ ద్వారకామేత్య రేమే. రేమే అనే పదానికి అర్థం రమించుట, సంతోషించుట, ఆనందించుట అన్నది. పారిబర్హముపాగృహ్య, పారిబర్హముపాగృహ్య ద్వారకామేత్య సత్యయ రేమే యదూనాం వృషభో భగవాన్ దేవకీసుతః. పారిబర్హముపాగృహ్య ద్వారకామేత్య సత్యయ రేమే యదూనాం. ఇక్కడ పారిబర్హం అనేటువంటి పదానికి అర్థం కానుకలు. మనం అంతకు ముందు ఈ పదం చాలాసార్లు వచ్చింది. కాబట్టి మామగారు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి కానుకలు ఏవైతే ఉన్నాయో, ఆ సేనాపతులు, ఆ సైన్యము, మంది మార్బలము, వాళ్ళతో పాటుగా ఉపాదృశ్య వాటిని స్వీకరించి ద్వారకామేత్య సత్యయ, పెళ్లి కూతురైనటువంటి సత్యతో పాటుగా, ఇక్కడ సత్యభామ అనకూడదు, సత్యానంగానే
మనకి నాగ్నజిత్ గుర్తుకు రావాలి. కాబట్టి అసలు పేరు ఆవిడ పేరు సత్య. కాబట్టి సత్యయా సహ ద్వారకాం ఏచ్య. ఏచ్య అంటే వెళ్ళి, సమీపించి, ఉంది అనర్థం. ద్వారకామేచ్య, ద్వారకనికి వెళ్ళి అక్కడ యదువంశ శిరోభూషణుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు సంతోషంగా ఆనందంగా ఉన్నారు భార్యలతో పాటుగా. కాబట్టి ఇప్పటి వరకు మనకి రుక్మిణి, జాంబవతి, సత్యభామాదేవి, ఆ తర్వాత సత్యభామ తర్వాత ఇగో ఇక్కడ మనం చెప్పినటువంటి ఆ ముగ్గురు తర్వాత ఈ అధ్యాయంలో మనం చెప్పుకున్నటువంటి కాళింది, మిత్రవింద, నాగదుడు. కాబట్టి మొత్తం 6 భార్యలు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడికి పట్టమహిషులుగా ఉన్నారు. ఇంకొక 2 రావాలి. ఆ ఇద్దరిని చివరి 3 శ్లోకాల్లో చెప్పేశారు చాలా సింపుల్ గా. శృతకీర్తే సుతాం భద్రాం ఉపయేమే పితృష్వసు కైకేయీం భ్రాతృభిర్దత్తాం కృష్ణ సంతర్తనాదిభిః అన్నాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మరదలు శృతకీర్తే సుతాం భద్రాం అన్నాడు. వసుదేవుని యొక్క చెల్లెళ్లలో శృతకీర్తి అనేటువంటి ఆవిడ, మొన్న మనం చెప్పుకున్నాం ఆ 5 చెల్లెళ్ల పేర్లు. దాంట్లో శృతకీర్తి అనేటువంటి సోదరి, ఆ సోదరిని కైకేయ రాజు అయినటువంటి మహారాజుకిచ్చి వివాహం జరిపించారు. కేకయ రాజు అంటారు. ఆ కేకయ రాజుకి అక్కడ ఆవిడ అంతఃపురంలో మహారాణిగా ఎన్నో శోభాయమానమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పొందింది శృతకీర్తి, వసుదేవుని యొక్క చెల్లెలు. కాబట్టి అట్లాంటి శృతకీర్తి యొక్క కుమార్తె కేకయరాజు యొక్క కుమార్తె కాబట్టి ఈవిడ పేరు ఇక్కడ మనకి చెప్పారు. కైకేయి మన పేరు వాడారంటే మళ్ళీ మీరు రామాయణంలో కైకేయి దగ్గరికి వెళ్ళకూడదు. అక్కడ ఉన్నటువంటి కైకేయి ఆవిడ ఈ కైకేయి అని వాడకూడదు. నిన్న మనం చెప్పుకున్నాం ఆ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఆ పేరుతో పిలుస్తారు. ఆవిడ పేరు భద్ర. భద్ర ఇక్కడ చెప్పారు మొదటి పాదంలో. భద్రాం ఉపయేమే పితృష్వసు. పితృష్వసు అంటే పిత అంటే తండ్రి, తండ్రి యొక్క చెల్లెలని పితృష్వసు అంటారు. కాబట్టి మేనత్త కుమార్తె అయినటువంటి భద్రని ఉపయేమే, ఉపయేమే అనే పదం వివాహం చేసుకుంట. శ్రీకృష్ణ పరమాత్ముడు తన మరదలైనటువంటి భద్రని వివాహం చేసుకున్నాడు. ఆవిడ కైకేయి, ఈ భద్రకి కైకేయి అని కూడా అనొచ్చు. కౌసల్య సుమిత్ర కైకేయిలో కైకేయికి వెళ్ళమాకండి. కేకయ రాజు యొక్క కుమార్తె కైకేయి అనబడు. భ్రాతృభిర్దత్తం. అయితే ఈమెని ఎలా వివాహం చేసుకున్నాడు అంటే ఎంత సులభంగా వివాహం చేసుకున్నాడు. 8 మంది భార్యల్లో అత్యంత సులభంగా వివాహం చేసుకుంది ఇదిగో ఈమెనే. ఎందుకంటే ఈ శృతకీర్తికి దాదాపు 7 మగపిల్లలు, భద్ర 8వ కూతురు. ఈ 7 మగపిల్లల్ని కూడా సంతర్తనాదులు అంటారు. ఈ మగపిల్లల సంతానం కూడా అక్కడ ఇచ్చారు, వివరంగా ఇచ్చారు. సంతర్తనాదులు, సంతర్తన మొదలైనటువంటి పేర్లు కలిగినటువంటి వాడు. అందరి పేర్లు మనకు అక్కర్లా. అక్కడ సంతర్తనుడు మొదలైన, ఆది అంటే మొదలైనటువంటి వాళ్ళు అని. సంతర్తనాదిభి అంటే పెద్దవాడి పేరు చెప్పి మిగతా వాళ్ళ పేర్లు డాష్ 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 అంతే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లాగా ఇస్తారు. సంతర్తనుడు మొదలైనటువంటి వాళ్ళతో కూడుకున్నటువంటి 7 కూడా పాండవ పక్షపాతులు. వాళ్ళు పాండవులంటే అమితమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు. కృష్ణుడంటే ఇక వాళ్ళకి పరమ దైవం. శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణ పరమాత్ముడు అంటే పడనటువంటి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా మేనత్త కొడుకులే. శిశుపాలుడు, దంతభక్తుడు మొదలైనటువంటి వాళ్ళు కూడా మేనత్త కొడుకులే. అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క మేనత్తల్లో పడనటువంటి వాళ్ళు ఉన్నారు, పడేటువంటి వాళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణుడు అంటే ప్రాణం ఇచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. చూడండి ఒక భగవంతుడి దగ్గర ఎంత వ్యత్యాసము. కష్టము సుఖము 2 దుఃఖం అన్నీ ఉంటాయి. కైకేయీం భ్రాతృభిర్దత్తాం కృష్ణ సంతర్తనాదిభి. ఈ సంతర్తనుడు మొదలైనటువంటి సోదరులందరూ కూడా కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వచ్చి కాళ్ళు కడిగి, కాశీకి వెళ్తుంటే బెల్లం పట్టుకుని ఆ పెళ్లి కూతురు యొక్క సోదరులు ఏ విధంగా అయితే అయ్యా మా అమ్మాయిని పెళ్లి చేసుకో, మా సోదరుని పెళ్లి చేసుకో అని చెప్పి అడిగి తీసుకొస్తుంటారు కాశీ యాత్రలో, అట్లా కృష్ణ పరమాత్ముడిని మా అమ్మాయిని పెళ్లి చేసుకోవయ్యా, మా చెల్లెల్ని పెళ్లి చేసుకో స్వామి అని చెప్పి మొత్తుకుని వేడుకొని ప్రార్థించి వాళ్ళ చెల్లెలైనటువంటి భద్రని అప్పచెప్పారట. శ్రీకృష్ణ పరమాత్ముడు సంతోషంగా స్వీకరించాడు, భద్రని వివాహం చేసుకున్నాడు. అందుకనే ఇక్కడ ఈ శ్లోకంలో వ్యాసుడు వారు ప్రత్యేకంగా ఓ పదం వాడారు, భ్రాతృభిర్దత్తాం అన్నాడు. అంటే సోదరుల చేత ఇవ్వబడినటువంటి కన్య. విశేషంగా ఆ పదం పెట్టారు. ప్రతి పదానికి మనం అర్థం చెప్పుకోవాలి శ్లోకాలు చదువుతున్నాం.
ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చాడా? కాదు. మేనత్త ఇచ్చిందా? కాదు. సోదరులే భక్తితో, శ్రీకృష్ణ పరమాత్మ మీద ఉన్నటువంటి భక్తితో సోదరుల చేత ఇవ్వబడిన, సమర్పించబడినటువంటి కన్య. కాశీ యాత్రకు వెళ్తుంటే బావగారు మా అమ్మాయిని మా సోదరుని చేసుకోండి అన్నట్టుగా కృష్ణ పరమాత్ముడిని అర్థించి మరి చూడండి ఎంత అద్భుతంగా చక్కగా జరిగిందో వివాహం. అందరూ ఇట్లా ఉంటే ఎంత బాగుంది. సంతర్తనాదిభి, సంతర్తనుడు మొదలైనటువంటి వాళ్ళ చేత. వీళ్ళు పాండవులకి చాలా ప్రీతిపాత్రమైనటువంటి వాళ్ళు. ఈ శృతకీర్తి యొక్క కొడుకులు. మహాభారత సంగ్రామంలో కూడా వీళ్ళు అద్భుతమైనటువంటి యుద్ధాన్ని ప్రదర్శించి కౌరవులతో ఎదుర్కొని పోట్లాడారు. 9 రోజులు యుద్ధంలో నిల్చున్నారు. 9వ రోజు అరివీర భయంకరంగా ప్రచండమైనటువంటి మార్తాండు 3వ రోజు, మహాభారత సంగ్రామంలో 3వ రోజు, 9వ రోజు కౌరవుల సైన్యం వైపు నుంచి బాణవర్షం కురిసింది పాండవులపై. ఎందుకనంటే భీష్మ పితామహుడు సారథ్యం వహించిన సందర్భం అది. భీష్మ పితామహుడు 3వ రోజు, 9వ రోజు ఒక రకంగా చెప్పాలంటే, మన భాషలో చెప్పాలంటే ఏదో చుక్కలు చూపించారంటారు చూసారా. పాండవులకు చుక్కలు చూపించాడు. పాండవులకే కాదు, భీష్మ పితామహుడి యొక్క యుద్ధం శరపరంపర చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు రథం నుంచి దూకి ఒక్కసారిగా భీష్మాలిని చంపేస్తానయ్యా ఇప్పుడంటే కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల కప్పిగొనగా అంటూ అద్భుతంగా రాస్తారు అక్కడ కవిత్రేం వారు. కాబట్టి ఆయన రథం నుంచి దూకి ఒక్కసారిగా భీష్మాని ఇప్పుడే చంపేస్తాను, ఇట్లా వేస్తావా బాణాలు. అర్జునుడి యొక్క శరీరం అంతా ఆ బాణాలు బొక్కలు బొక్కలు నెత్తురు కారిపోతుందో పక్కన. అర్జునుడిని ఇలా కొడతావా? కాస్త నిదానంగా ఏదో కాస్త షోక్గా కొట్టాలి కానీ ఏమిటి కొట్టడం. అర్జునుడు నిలవలేకపోతున్నాడు పక్కన తాతగారి యొక్క బాణాలకి, ఆ పరాక్రమానికి. అట్లా 2 సార్లు పతాకం చూపిస్తాడు భీష్మ పితామహుడు 9వ రోజు. ఆ 9వ రోజు యుద్ధంలో ఈ సంతర్తనాదులు భీష్మ పితామహుడి చేతిలో మరణించి మోక్షాన్ని పొందారు. ఇంకేం కావాలి, వీరమరణం పొందారు. అట్లా పాండవుల కోసం ప్రాణం ఇచ్చినటువంటి వాళ్ళు, కృష్ణుడి పట్ల పరమ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరై అంటే శృతకీర్తి యొక్క కుమారుడు. ఇవి మనకి పుస్తకాల్లో ఉండవు. జాగ్రత్త పురాణం చదువుకున్న, భారతాన్ని మనం సమన్వయం చేసుకుంటే వచ్చేటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కాబట్టి అంత గొప్పవాళ్ళు వాళ్ళు. సుతాంశ మద్రాలిక, కాబట్టి భద్ర అనేటువంటి ఆమె ఆ విధంగా వివాహం చేసుకున్నాడు. చాలా ఆవిడ కూడా చిన్నప్పటి నుంచి భద్ర, బావగారు ఓ పక్కన బంధువు, బావ పరమాత్ముడి యొక్క అంశ, ఇవన్నీ తెలుసుకుని భద్ర కూడా స్వామిని ఆరాధించినటువంటి పుణ్యమూర్తి. పుణ్యమూర్తి పుణ్యమూర్తి కాకపోతే స్వామి ఆ విధంగా స్వీకరిస్తారా? వాళ్ళకి ఎంత పూర్వజన్మ సుకృతాలు ఉంటాయండి. స్వామి ఇంతమంది స్త్రీలున్నా కూడా వీళ్ళని 8 మందిని భార్యలుగా తీసుకున్నాడంటే వెనకాల వాళ్ళకి ఎంత పుణ్యశక్తి ఉండాలి, ఎంత తపస్సు ఉండాలి. లేకపోతే వ్యాసుడు కనీసం ఆ 2 శ్లోకాల్లో చెప్పాడంటే, వ్యాసుడు వారి యొక్క శ్లోకాలలో ఒక పాత్ర చేరింది అంటేనే పుణ్యం, మహాపుణ్యం. అట్లా చివరిగా లక్షణని ఎలా వివాహం చేసుకున్నాడో చెప్తున్నారు. లక్షణ అన్న లక్ష్మణ అన్న ఒకటి. సుతాంచ మద్రాధిపతేర్ లక్ష్మణాం లక్షణైర్యుతాం, ఎంత అద్భుతంగా రాశారు. అనేక సకల సద్గుణ లక్షణాలతో కూడుకుని ఉన్నటువంటి లక్ష్మణని వివాహం చేసుకున్నాడయ్యా అని చెప్పారు ఇక్కడ. లక్ష్మణాం లక్షణైర్యుతాం స్వయంవరే జహారైకః స సుపర్ణః సుధామివా. ఈ లక్ష్మణ ఎవరి కూతురు అనేటువంటి వివరం మొట్టమొదటిలోనే ఇచ్చాడు. మద్రాధిపతే, మద్రదేశపు రాకుమార్తె, మద్ర అధిపతే. మద్రదేశం అంటే ఇప్పుడు మనం పిలుచుకుంటున్నటువంటి పేరు మ్యాడ్రిడ్. కాబట్టి మన చారిత్రక భౌగోళికమైనటువంటి అంశాలను కూడా సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నాం. నేడు మనం పిలుచుకుంటున్నటువంటి మ్యాడ్రిడే మద్రదేశాధిపతి. మహాభారతంలో మాద్రి అని పేరు వినే ఉంటారు. నకుల సహదేవుల్ని కన్నటువంటి తల్లి మాద్రి. ఆ మాద్రి యొక్క సోదరుడే శల్య మహారాజు, శల్యుడు. ఆ శల్యునికి చెల్లెలు, అంటే శల్యుడికి చెల్లెలు మాద్రి, ఇంకొక చెల్లెడు ఇదిగో ఈ లక్ష్మణ, రెండో చెల్లెలు. ఒక చెల్లెల్ని ఏమన్నా ఆయన చేసుకున్నాడు, రెండో చెల్లెల్ని ఇదిగో ఈయన చేసుకున్నాడు. సుతాంచ మద్రాధిపతే లక్ష్మణాం లక్షణైర్యుతాం. ఎట్లాంటి లక్ష్మణాయుడే అంటే అనేకమైనటువంటి సద్గుణ లక్షణాలతో యుతాం. యుతాం అంటే కూడుకుని ఉన్నటువంటి, సద్గుణ లక్షణాలతో కూడుకున్నటువంటి లక్ష్మణని, మద్రాధిపతి అయినటువంటి మహారాజు యొక్క కుమార్తెని, మద్రదేశపు రాకుమార్తెని ఎట్లా చేసుకున్నాడు? స్వయంవరే జహార ఏకః. ఆవిడికి స్వయంవరం జరుగుతుంటే స్వయంవరంలోంచి రాజులందరినీ ఓడించి స్వయంవరం నుంచి
జహార ఏకః ఏకః జహార. స్వామి వివాహం చేసుకోవడం జరిగింది స్వయంవరంలో. ఇంకా చెప్పాలంటే స్వయంవరంలో శ్రీకృష్ణ పరమాత్ముడికి ఆవిడ స్వయంగా వరమాల వేసింది, లక్ష్మణ వరించింది. లక్ష్మణ వరించడం, మిగతా రాజులు ఎదుర్కోవడము, అక్కడ వాళ్ళందరినీ ఓడించి శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ లక్ష్మణుని తీసుకుని రావడము జరిగింది స్వయంవరం నుంచి. అట్లా ఒక్క శ్లోకంలో సంక్షిప్తంగా చెప్పేశారు. స్వయంవరే జహార ఏకః ఎట్లా తీసుకొచ్చాడే అంటే స సుపర్ణ సుధామివ. సుపర్ణ అంటే సువర్ణమైనటువంటి పర్ణములు, రెక్కలు కలిగినటువంటి గరుత్మంతుడు ఏ విధంగా అయితే సుధా అమృతాన్ని ఆకాశము నుండి ఇంద్రాది దేవతలని ఓడించి తీసుకొచ్చాడో అట్లా శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంవరానికి వెళ్ళి అక్కడ స్వయంవరంలో తనకి వరమాల వేసినటువంటి లక్ష్మణుని ఎదుర్కొన్నటువంటి రాజులందరినీ కూడా ఓడించి సుపర్ణుడి వలె ఎన్నో సందర్భాలలో ఇట్లా శ్రీకృష్ణ పరమాత్ముడిని సుపర్ణుడితో పోల్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయనకి ఈయనకి అంత అవినాభావ సంబంధంగా చెప్పవచ్చు. అందుకే ఆయన అట్లాంటి శ్రీ మహావిష్ణుమూర్తికి గరుత్మంతుడు వాహనమయ్యాడు. కాబట్టి ఆ సుపర్ణుడి యొక్క మనం పేరు తలుచుకున్నా కూడా అన్యులమైపోతారు. మన ఇంకా చెప్పాలంటే అపమృత్యు భయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఈ వైనతేయుడి యొక్క స్మరణతో, గరుత్మంతుల వారి యొక్క స్మరణతో అపమృత్యు భయాలు తొలగిపోతాయి. అంటే అనుకోనటువంటి భయాలు, అనారోగ్య భయాలు, అనుకోకుండా వచ్చే ఉపద్రవాలు ఇవన్నీ కూడా గరుత్మంతుడి స్మరణతో తొలగిపోతాయి. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ప్రయాణం మధ్యలో ఆ వెళ్తున్నప్పుడు వైనతేయం మృకోదరం ఇట్లాంటి స్మరణ చేసుకుంటే ఈ అపమృత్యు నివారణలు రావు. అట్లాంటి వాడు సుపర్ణుడు. అంటే చాలా సందర్భాల్లో ఆయనతో పోలుస్తూ ఉంటారు. అట్లాంటి ఆ సుపర్ణుడు ఎలా అయితే ఇంద్రాది దేవతల్ని ఓడించి ఆకాశం నుంచి ఈ అమృతాన్ని తీసుకొచ్చి వాళ్ళ తల్లి యొక్క వినత యొక్క దాస్యం నుంచి విముక్తి గావించాడో అట్లా శ్రీ మహావిష్ణువు ఇక్కడ లక్ష్మణుని స్వీకరించాడయ్యా, మద్రాధిపతి కుమార్తె అయినటువంటి లక్ష్మణుని స్వీకరించాడు అని చెప్పి 8వ వివాహ ఘట్టాన్ని 57వ శ్లోకంలో సంక్షిప్తీకరించారు వ్యాసుల వారు. అయితే ఈ 8 మంది భార్యలైన కృష్ణుడికి అంటే లేదయ్యా అంటూ సుఖమహర్షుల వారు చివరి శ్లోకంలో పరీక్షిత్ మహారాజుకి ఇంకొక కుతూహలమైనటువంటి వార్త అందించి అధ్యాయాన్ని ముగిస్తున్నారు. ఎప్పుడైనా క్లాస్ ముగించేటప్పుడు, అధ్యాయం ముగించేటప్పుడు మళ్ళీ పిల్లలకి ఆసక్తి కలిగించడానికి, విద్యార్థులకి ఆసక్తి కలిగించడానికి ఒక విషయం చెప్తారు టీచర్ గారు ఎప్పుడు. అట్లా ఒక శ్లోకం చెప్తున్నారు. ఏమిటంటే అన్యాశ్చైవం విదా భార్యా కృష్ణస్యాసన్ సహస్రశః. అయ్యా 8 మంది భార్యల పేర్లు చెప్పాను, వివాహాలు ఎట్లా జరిగాయో చెప్పాను వివరంగా. కానీ ఈ వివాహాల గురించి నేను అంతగా చెప్పలేను, వాళ్ళ పేర్లు చెప్పలేను. ఎందుకంటే అన్యైశ్చ ఏవం విధ. ఏవం విధ అంటే ఇదే విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడికి ఎంతో మంది భార్యలు ఉన్నారు. సహస్రశః వేలాది మంది భార్యలు, 16,000 మంది భార్యలు. కృష్ణస్య ఆసన్ భార్య, కృష్ణుడికి భార్యలు ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు ఎప్పుడు వచ్చారంటే భౌమం హత్వ. భౌమం అంటే భూమికి పుత్రుడు అని, భౌమం అంటారు. భూమి పుత్రుడిని భౌముడు, నరకాసురుడు అని అర్థం. భూమి కుమారుడైనటువంటి నరకాసురుని హత్వ సంహరించి శ్రీకృష్ణ పరమాత్ముడు తన్నిరోధాత్ కృతాశ్చారు ఆరు దర్శన. చారు దర్శన. చారు దర్శన అంటే చారు సుందరమైనటువంటి దర్శనీయమైనటువంటి 16,000 మంది రాకుమార్తెలు నరకాసురుడి చేత అలా నిరోధించబడి కారాగారంలో ఉండి వాళ్ళ చేత అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాకుమార్తెల్ని తన్నిరోధాత్ అంటే ఆయన యొక్క నిరోధంలో, కట్టుబాటులో ఉన్నటువంటి వాళ్ళని విడిపించి వాళ్ళందరినీ కూడా స్వామి ఆశీర్వదించారు, వివాహం చేసుకున్నారయ్యా 16,000 మంది భార్యల్ని. ఈ 8 మంది కాకుండా కృష్ణుడికి ఉన్నారని వ్యాసుల వారు ఈ అధ్యాయం చివరిలో అందించారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం 10మ స్కందే ఉత్తరార్ధే అష్టమహిష్యుత్వాహో నామ 850తమోధ్యాయ అని ముగించారు. అయితే ఈ 8 మంది భార్యల విషయాల గురించి మనం చెప్పుకోవలసిన అంశం ఒక్కటి ఉంది, అది చెప్పుకుని మనం ముగించుకుంటాం. ఏమిటి? ఎందుకంటే చాలా మంది కృష్ణుని యొక్క విషయంలో ఈ 16,000 మంది గోపికలైనా 8 మంది భార్యలైనా ఏమిటి కృష్ణుడు ఇంత రసికుడు, రామావతారంలో చక్కగా ఏకపత్ని వ్రతుడిగా ఉన్నటువంటి ఆ శ్రీరామచంద్ర ప్రభు, ఆ మహావిష్ణువు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు ఇంత ఈ విధమైనటువంటి లీలలు ప్రదర్శించాడు అంటే ఈ 8 మంది రామావతారానికి కృష్ణావతారానికి మనం చెప్పుకోవాలంటే అవతారాల్లో కృష్ణావతారాన్ని మనం సంపూర్ణమైనటువంటి భగవద్ అవతారంగా మనం చెప్తామండి.
ఈ సంపూర్ణమైనటువంటి అవతార లక్షణాలు ఎప్పుడు వస్తాయంటే స్వామివారు ఎప్పుడు కూడా 8 మంది ప్రకృతి దేవతలతో కలిసినప్పుడు మాత్రమే సంపూర్ణ అవతారం సిద్ధిస్తుంది. ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోండి. 8 మంది ప్రకృతి శక్తులు కావాలి ఆయనకి. ఏమిటి ఆ 8 మంది ప్రకృతి శక్తులు అంటే మీకు తెలిసిందే. శ్రీ, పుష్టి, తుష్టి, కాంతి, కీర్తి ఇలా అనేటువంటివి, విద్య, అవిద్య, ఊర్చ అనేటువంటి 8 ప్రకృతి శక్తులు ఏవైతే ఉంటాయో ఈ 8 ప్రకృతి శక్తులు మీకు సహస్రనామాల్లో కూడా చాలా మీరు వినే ఉంటారు. ఈ 8 ప్రకృతి శక్తులతో కూడుకున్నటువంటి స్వామి ఎప్పుడు కూడా పరిపూర్ణుడవుతూ ఉంటాడు. అందుకే రామావతారంలో 8 ప్రకృతి శక్తులతో కూడుకున్నటువంటి రాముడు అక్కడ లేడు కాబట్టి అది అసంపూర్తి అవతారమే. అందువల్లనే శ్రీరామచంద్రుడు అన్ని మహిమలు ప్రదర్శించాల రామావతారంలో. మానవుడిగా ఉన్నాడు. నేను మానవుడినయ్యా, నాకేం తెలియదు పోండి అన్నాడు ఎవరొచ్చినా. ఆయన చేసేది చేసుకుంటూ వెళ్ళాడు. కానీ కృష్ణావతారం లాగా నేనే భగవంతుడిని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి 8 మంది శక్తులు రావాలి. 8 మంది శక్తుల్లో మొట్టమొదటి స్త్రీ ఎవరయ్యా అంటే రుక్మిణీదేవి. స్త్రీ, అలాగే పుష్టి జాంబవతీదేవి, తుష్టి సత్యభామాదేవి. ఇట్లా 8 మంది ప్రకృతి శక్తులు 8 మంది భార్యలుగా శ్రీకృష్ణుడితో జత కూడారు. అప్పుడు పరిపూర్ణ అవతారానికి వచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక ముందు ముందు చేయవలసినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి ఘనకార్యాలు ఉన్నాయి. ఇప్పుడు దాకా చేసినవి పిలిప్రాయమానం, అంటే ఒక లీలలు చిన్న చిన్నవి. ఇక ముందు ముందు చేయాల్సిన అసలైన ఘనకార్యాలు ఉన్నాయి. అవి చేయాలంటే అమ్మవారి యొక్క శక్తి అంతర్లీనం అవ్వాలి. అంతర్లీనమై అప్పుడు స్వామి పరిపూర్ణమైనటువంటి అవతార పురుషుడిగా ఇక్కడ ఆవిర్భవిస్తున్నాడు. కాబట్టి ఈ వివాహ ఘట్టం అనేటువంటి స్వామి పరిపూర్ణ అవతారానికి ఒక గుర్తు. ఇంకా చెప్పాలంటే ఆ వేదాలు చెప్తాయి. వేదాలు భగవంతుడు గాని, వేదాలు గాని మొదలైనటువంటివన్నీ 8 ప్రకృతులతో కలిగి ఉంటాయి. వేదాలు కూడా అంటే ఈ వేదాలు గాని, భగవంతుడు గాని 8 మంది ప్రకృతులతో కలిసి అప్పుడు సృష్టి కార్యాన్ని సలపడం ప్రారంభిస్తూ ఉంటాడు. లేకపోతే ప్రకృతి లేకపోతే సృష్టి ఎక్కడ ఉంటుంది? పరమ పురుషుడు ప్రకృతి కలిస్తేనే సృష్టి. కాబట్టి ఈ సృష్టి క్రమం నడవాలంటే ఈ శక్తులు ఉండాలి. కాబట్టి ఆ ఒక్కొక్క శక్తి ఒక్కొక్క అమ్మవారుగా ఇక్కడ ఒక భారీగా పరమాత్మలో ఐక్యం చెంది ఈ సృష్టి క్రమాన్ని నడిపినటువంటి పరిపూర్ణమైనటువంటి అవతారమైనటువంటి అంశం మనకి దశమస్కందంలో 58వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. ఆ విధంగా ఈ అంశాన్ని, అట్లాగే 16,000 మంది గోపికలు ఏమిటి మరి అనేది మనం వచ్చే అధ్యాయంలో వాళ్ళందరూ ఇట్లా ఏమన్నా సంకేతం ఉందా అనేది కూడా మనం వచ్చే అధ్యాయంలో సమయానుకూలంగా మనం చెప్పుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.